హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కస్టమర్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టమని చెప్పారండి. మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అర్థమైంది కదా? మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపును కూడా ఖర్చు కోసం పావించి మార్జిన్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14.3 ఇంచులు. ఇప్పుడు ఈ 14.3 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14.3 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కోల్చుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కోల్చుకోవాలి. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 34 ఇంచులు. ఇప్పుడు ఈ 34 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 34 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ ని 34 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 34 ఇంచుల్లో సగం వస్తుంది. 34 ఇంచుల్లో సగం వచ్చేసి 17 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని 17 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 34 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 34 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నడుము లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పావించిని వదిలేసి ఇక్కడ నుంచి మనం 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా. ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఉన్న నెక్ ని తీసుకొని మనం కింది వైపున ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్ కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే
మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా, నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33, 34 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు. అంటే ఇక్కడ మనకి 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. చూడండి, పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచులకి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 9.5 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అనమాట. ఇప్పుడు మనం ఈ 9.5 ఇంచుల్ని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/4 ఇంచుని వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి, మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి, ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/4 ఇంచుని వదిలేసి ఇక్కడ నుంచి ఇలా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు 1.5 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు రావాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి 8.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఈ విధంగా చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే
ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఈ 2.5 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ కోసం ఇక్కడ మనం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకి మార్కింగ్ కనిపించడం వల్ల బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే ఇక్కడ నేను నెక్కి బక్రం పీస్ అయితే వేస్తున్నాను. మనం బక్రం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నెక్ని కట్ చేయకూడదు. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది, కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 10 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు 2 లేయర్స్ని పట్టుకొని
ఈ విధంగా కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి 10 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్‌కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్‌కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! ఈ 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా ఖర్చులతో కలిపి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 11.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఆది బ్లౌజ్ తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ ని కరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము 1.35 ఇంచులు. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇవి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మనం ఈ లైన్ అనేది స్ట్రైట్ గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా డ్రా చేసుకుంటేనే మనకి ఎల్బో హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.35 ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. సరే ఈ కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్లను కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్ గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇక్కడ చూసారా మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఇలా సరిపోతేనే మనకి స్టిచ్చింగ్ లో ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడైతే చూసారు కదా మనకి రెండు కరెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ ని తగ్గించుకోవడం గానీ లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్ గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్ కి లోత్ తీసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇటువైపున జాయింట్లు వేసుకొని తర్వాత లోత్ తీసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారైతే ఫస్ట్ లోత్ తీసుకొని తర్వాత అయినా సరే మనం జాయింట్లు అనేవి వేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్స్ కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం లోత్ అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్కి ఒక వైపున జాయింట్లు అయితే పడతాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకునే కంటే కూడా ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత ఈ పేపర్ ని బేస్ చేసుకొని క్లాత్ మీద కట్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్లాట్ గా రాకుండా మనకి కప్ షేప్ అనేది నీట్ గా వస్తుంది. ఇప్పుడైతే ఈ పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ పేపర్ ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/4 ఇంచిని వదిలేసి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని తీసివేసి ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫ్రంట్ నెక్ ఇప్పుడే మార్క్ చేయడం లేదండి, ఎందుకంటే ఇక్కడ నేను నెక్కి వచ్చేసి బకరం పీస్ అయితే వేస్తున్నానండి. మనం బకరం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం నెక్ అనేది ఇక్కడ డ్రా చేసుకోని అవసరం లేదు, డైరెక్ట్గా బకరం పీస్ మీద డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ చెస్ట్ పాయింట్ అనేది మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే మనం ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే, చూడండి, ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది మనం కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి హైట్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కస్టమర్ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదండి, బ్లౌజ్ సైజుని బట్టి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 9.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ అయ్యుండి హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ అయ్యుండి హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ అయ్యుండి హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? మనం ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా బ్లౌజ్ సైజుని బట్టి వాళ్ళ హైట్ని బట్టి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ హైట్ తక్కువగా ఉంటే 10.5 ఇంచులే తీసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం హైట్ తక్కువగానే ఉంటారండి, అందుకని చెప్పేసి ఇక్కడ నేను చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి 10.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బాగా సన్నగా ఉండే వరకైతే 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే మీడియం సైజు వాళ్ళకైతే 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజు వాళ్ళకైతే 3.75 ఇంచులు లేదా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 3.75 ఇంచుల దగ్గరికి లేదా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3.75 ఇంచులకి మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో నుంచైనా తీసుకోవచ్చు, లేదంటే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళకి వచ్చేసి మనం డాట్ వెడల్పు 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది కదా, అంటే మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా, మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 11.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 11.5 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 10.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 2.35 ఇంచులు. ఇప్పుడు మరలా ఇక్కడ మనం ఈ డాట్ని కొలవకూడదండి, ఈ డాట్ని వదిలేసి ఇక్కడ నుంచి కోల్చుకోవాలి. ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది? 2.35 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మరలా టేప్ని ఈ 2.35 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనం ఇలా కోల్చుకున్నప్పుడు మనకి 10.5 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర 2 వైపులా కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 లేదా 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం చంక దగ్గర ఇలా క్రాస్ తీసేసుకున్నాము అంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. అదే మీరు ఈ పీస్ అనేది క్రాస్ తీయలేదనుకోండి, మీకు ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు అయితే వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూసారా, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సమానంగా రావాలి. ఇలా వస్తేనే మనకి స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి.
ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని తీసుకొని ఫస్ట్ అయితే ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి నెక్ వైపు వచ్చేసి ఫోల్డింగ్ వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో కటింగ్ వస్తుంది కదా. అంటే మరలా మనం ఈ 2 పీసులను కూడా జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి మనం ఈ పీస్కి అలాగే ఈ పీస్కి రెండింటికి కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్గా అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్రాస్గానే పెడుతున్నానండి. అంటే ఈ కస్టమర్కి వచ్చేసి చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ పీస్ అయితే క్రాస్గా పెడుతున్నాను. ఒకవేళ మీకు చెస్ట్ తక్కువగా ఉంటే మీరు ఈ విధంగా స్ట్రైట్గా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి బకరం పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బకరం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి బకరం పీసు పొడవు వెడల్పు వచ్చేసి మనం నెక్కు పొడవు నెక్కు వెడల్పు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్కు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ నెక్కు వెడల్పుని మార్క్ చేసుకునే ముందు ఇటువైపున ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు. కానీ బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు మనం 2.5 ఇంచులకి మార్క్ చేసుకోకూడదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 2.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం క్లాత్ మీద నెక్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా 2.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు. కానీ మనం బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 10.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున నెక్ బ్రాడ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు. ఇప్పుడు ఈ బకరం పీస్ మీద మనం 3.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారా, టేప్ని ఈ విధంగా జరుపుకుంటూ నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందికి కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని మధ్యలో కట్ చేసేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా సగానికి కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్కి బక్రం పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బక్రం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు. కానీ బకరం పీస్ మీద మార్క్ చేసుకునేటప్పుడు 2.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 6.75 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ మనం 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.75 ఇంచులు. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఈ 2.75 ఇంచులకి ఒక 1/2 ఇంచి లేదా 1/2 ఇంచి కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ అంత బ్రాడ్ వద్దు అనుకుంటే మీరు 3.25 ఇంచులు లేదా 3 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లీఫ్ నెక్ని డ్రా చేస్తున్నానండి. ఈ లీఫ్ నెక్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇలా 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3.5 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కూడా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 3 మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలి. చూసారా, కరువు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి 1/2 ఇంచ్ యువతలకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా బకరం పీస్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరలా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.